ఓకే. ఓం హరే కృష్ణ 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 హరే హరి హరి రామ్ రామ రామ హరి హరి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనం గత 5-6 వారాల కింద నుంచి వామన చరిత్ర చదువుకున్నాం. శ్రీమద్ భాగవతం మూల భాగవతంలోను పోతన భాగవతంలోను వివరింపబడ్డ వామన చరిత్రని పూర్తిగా మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకున్నాం. ఇవాళ అలానే శ్రీమద్ భాగవతంలో వివరించిన కుంతి స్తుతి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొంచెం ఇవాళ మనం చర్చించుకోబోయేది, మనం మాట్లాడేది ఒక ఉపోద్ఘాతం లాగానే ఉంటుంది. ఆ కుంతి స్తుతి యొక్క కాంటెక్స్ట్ ఏంటి, శ్రీమద్ భాగవతంలో ఎక్కడ వచ్చింది, అవి తెలుసుకున్నాక వచ్చే వారం నుంచి కొన్ని శ్లోకాల్లో, ఇంపార్టెంట్ శ్లోకాల్లో మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ కుంతి స్తుతి మూల భాగవతంలోను పోతన భాగవతంలోను ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచింగ్ ఉన్నట్లే మనం చెప్పుకోవచ్చు. కొన్ని శ్లోకాలు తప్పించి ఆల్మోస్ట్ 1-to-1 మ్యాపింగ్ లానే ఉంటుంది. అందుకని మొదట మనం ఆ ఉపోద్ఘాతం తెలుసుకున్నాక కొన్ని మూల భాగవతంలోని శ్లోకాలని తలుచుకున్నాక వాటిని అర్థాలు కొంచెం ఇంగ్లీష్లోను కొంచెం తెలుగులోను తలుచుకున్నాక మూల భాగవతంలో ఉన్న శ్లోకాలకి ఇవాళ వెళ్దాం. హరే కృష్ణ. సో I'll షేర్ మై స్క్రీన్. ఇప్పుడు ఈ మామూలుగా చెప్పుకోవాలంటే భాగవతంలో 90 కంటే పైగా స్తవాలు అంటారు, గ్లోరిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే 12 స్కందాల్లో 90 అంటే ప్రతి స్కందంలో కూడా మోర్ దాన్ వన్స్ ఆర్ ట్వైస్ ఈ యొక్క గ్లోరిఫికేషన్స్ ఆఫ్ ది లార్డ్. అంటే గ్లోరిఫికేషన్స్ భగవంతుని యొక్క స్తుతి కానీ, భగవంతునితో వ్యక్తిగతంగా అయినా సామూహికంగా అయినా అయ్యే ప్రార్థనలు, ఆర్ భగవంతుని గురించి ఇంకో భక్తులు ఎలా తలుచుకుంటున్నారు, భగవంతుని యొక్క భక్తుల గురించి భగవంతుడి భక్తులు ఎలా తలుచుకుంటున్నారు అనే వాటి మీద ఆల్మోస్ట్ 90 కంటే పైగా ఉన్నాయన్నమాట దృష్టాంతరాలు. సో దాంట్లో చూస్తే ముఖ్యంగా భగవంతుణ్ణి స్తుతించే సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ దాంట్లో ప్రత్యేకంగా ఆచార్యులు 5 వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంటారు. 5 వాటి గురించి కూడా మనకి ఎక్కువ మాట్లాడుతుంటారు అన్నమాట. మొదటిది కుంతి స్తుతి. కుంతి మహారాణి శ్రీకృష్ణ భగవాన్ని ఎలా స్తుతించింది, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షితుడిని రక్షించాక ఇంకా తాను చేయవలసింది హస్తినాపురంలో అయిపోయింది అని చెప్పి యుధిష్ఠిరుని ఒక రాజు కింద చేశాక ద్వారకకి వెళ్ళిపోయే ముందర కుంతీదేవి తన పుత్రులతో వచ్చి భగవంతుడిని స్తుతిస్తుందన్నమాట. అది కుంతి స్తుతి. తర్వాత అదే మొదటి స్కందంలోనే వచ్చేది భీష్మ స్తుతి. భీష్ముడు ఎప్పుడైతే తాను ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలనుకొని నిశ్చయించుకున్నప్పుడు ఆయన ఆఖరి శ్వాస వదిలే ముందర భగవంతుని తలుచుకుంటూ, భగవంతుని దర్శనాన్ని కోరుకుంటూ, భగవంతుడి దర్శనం ఎలాగో దక్కింది ఆయనకి, భగవంతుని అలా చూసుకుంటూ భగవంతుని స్మరిస్తూ ఆ భీష్మదేవుడు భగవంతుని స్తుతిస్తాడనమాట. అది భీష్మ స్తుతి కింద చాలా పాపులర్. తర్వాత ధ్రువస్తుతి. నారదుడు ప్రేరేపణ వల్ల ధ్రువుడు ఘోరమైన తపస్సు చేయడము, తర్వాత భగవంతుడిని ధ్యానించడము, భగవంతుడు ధ్రువుడికి కనిపించినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో భగవంతుడే ఒక గురువులాగా ధ్రువుడికి ఆశీర్వచనం పలికాక ధ్రువుడు భగవంతుడిని స్తుతిస్తాడు. అంటే ఎలాగ భగవంతుడు కనిపిస్తే ఎలాగ ఉంటాడు అని నారదముని చెప్పిన మాటలు విన్న ధ్రువుడు భగవంతుని చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతిని పొందుతాడు. అది 4వ స్కందంలో 8వ అధ్యాయంలో వస్తుందన్నమాట. తర్వాత ప్రహ్లాదుడి స్తుతి. హిరణ్యకశిపుడి వధ అయ్యాక ప్రహ్లాద మహారాజు నరసింహదేవుడితో స్తుతిస్తాడు. అది ప్రహ్లాదుడి స్తుతి. ఆ ప్రహ్లాద స్తుతిలో భగవంతుణ్ణి స్తుతించడమే కాకుండా భగవంతుణ్ణి
శాంతింపబరిచే ఇది ఈ యొక్క స్థుతి, అందుకని ఇది కూడా చాలా పాపులర్. తర్వాత 8వ స్కందంలో గజేంద్ర స్థుతి చాలా ఫేమస్. పోతన భాగవత పరంగా చూసుకుంటే ఆయన చాలా బాగా వర్ణించారని పెద్దలు మనకి చెప్తారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో తన జీవితాన్ని కోల్పోయే ముందర ఇంకేమీ ఆసరా లేనప్పుడు తెలుసుకొని గజేంద్రుడు భగవంతుడిని ప్రార్థించడం, మళ్ళీ భగవంతుడు వచ్చి గజేంద్రుని రక్షించడం జరుగుతుంది. ఈ 5 స్థుతులు సాధారణంగా భాగవతంలో ఒక రకంగా బాగా పాపులర్ అని చెప్పుకోవాలి. దాంట్లో పర్టికులర్లీ ఈ భక్తి మార్గంలో బాగా ఉన్నవాళ్ళు కుంతి స్థుతి, ధ్రువస్థుతి, ప్రహ్లాద స్థుతికి ఇంకొంచెం ప్రయారిటీ కూడా ఇస్తారు. ఎందుకంటే ప్రహ్లాద స్థుతిలో మనకి బాగా కనపడేది, ప్రహ్లాద చరిత్రలో కూడా బాగా కనపడేది ఏంటంటే ప్రహ్లాదుడికి భగవంతుడి మీద ఉండే విశ్వాసం. అంటే హీ లుక్స్ అహెడ్ అండ్ ట్రస్ట్ కృష్ణ 100%, ట్రస్ట్ గాడ్ 100%. హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెడుతున్నా కూడా కంప్లీట్ ట్రస్ట్ అనేది, ఆ ఫెయిత్ ట్రస్ట్ అనేది ప్రహ్లాదుడికి ఉంటుంది. అందుకని ఆ ప్రహ్లాద స్థుతికి ఆ ప్రాముఖ్యత వచ్చింది. ధ్రువుడు స్థుతి ఏంటంటే, ధ్రువుడు హీ సీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫైండ్స్ ది లార్డ్. కృష్ణ అనండి, విష్ణు అనండి. ప్రహ్లాదుడు అయితే ఈ లుక్స్ అహెడ్ అండ్ ట్రస్ట్ కృష్ణ, ట్రస్ట్ ది లార్డ్. ధ్రువ సీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫైండ్స్ లార్డ్. అంటే నారదుడు చెప్పింది అర్థం చేసుకొని మళ్ళీ ఆ ధ్యానం చేసి భగవంతుడు కనిపించినాక మళ్ళీ దాన్ని ఆల్మోస్ట్ లైక్ ఇట్ ట్రైస్ టు connect with what he has said. So Dhruva prayer is within. And then of course కుంతి మహారాణి యొక్క స్థుతిలో గొప్పతనం ఏంటంటే, కుంతి మహారాణి లుక్స్ బిహైండ్, వెనక్కి చూసి భగవంతుడికి ఒక గౌరవపూర్వకంగా, వినయపూర్వకంగా, గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతా భావంతో భగవంతుడిని స్థుతించేది కుంతి స్థుతి. ఒక స్థుతి అయితే ఫెయిత్, విశ్వాసంతో ఆధారపడింది అయితే, ఒకడైతే భగవంతుని తెలుసుకోవాలి, తనలో తను అంతర్గతంగా భగవంతుని ఖోజించి తెలుసుకోవాలనే ధ్రువుడి తపనైతే, కుంతి మహారాణి భగవంతుడు ఎవరో తెలిసిన కుంతి మహారాణి, భగవంతుడితోనే తన జీవితాన్ని గడిపిన కుంతి మహారాణి తన జీవితంలో అయిన ఘటనలు తలుచుకుంటూ భగవంతుడికి ఒక కృతజ్ఞతా భావంతో చేసిన స్థుతి ఈ యొక్క కుంతి స్థుతి అన్నమాట. ఈ 5 స్థుతులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక 2-3 నెక్స్ట్ 3-4 వారాల్లో కుంతి స్థుతి గురించి, కుంతి స్థుతిలో ఉన్న శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ చాలా పోర్షన్ మనం ఒక ఉపోద్ఘాతంలాగా తెలుసుకుందాం. ఈ 5 స్థుతులతో పాటు భాగవతాన్ని పఠించేవాళ్ళు, భాగవతాన్ని వినేవాళ్ళు ఏం కోరుకుంటారంటే, ఈ భాగవతంలో స్థుతులే కాకుండా గీతాల్లాగా చెప్పబడేవి. అంటే స్థుతులైతే భగవంతుని స్తుతించడం మామూలుగా తెలుసుకోవడమే. గీతల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒక మధురమైన భావనతో, మధురమైనవి భక్తి భావంతో, భగవంతుడి యొక్క భగవంతుడికి భక్తుల నడమ నడిచే ఒక మంచి పాస్ టైం లీలలు. ఆ లీలల్ని ఒక గీత రూపంలో శుకదేవుడు పరీక్షితుని మహారాజ్కి చెప్పడం జరిగింది. ఒకప్పుడు చాలా ప్రేమతో, మాధుర్య భావంతో ఉండేవి గీతాలైతే, కొన్ని గీతాలు శ్రీమద్ భాగవతంలో ఉండేవి తమ హృదయంలో ఉన్న ఆదృతని, యాంగ్జైటీని కూడా వెళ్ళబురిచే గీతాలు కూడా చెప్పబడ్డాయి అన్నమాట. కొన్ని గీతాలు ఏంటంటే భగవంతుడు ఎవరు అని ఇంకోళ్ళకి తెలిపే గీతాలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రప్రథంగా చాలా పాపులర్ ఉండేది 4వ స్కందంలో ఉండేది, 24వ అధ్యాయంలో వచ్చేది శివుడు కృష్ణుని, భగవంతుడిని స్తుతించడం, దాన్ని రుద్రగీతం అని చెప్తారనమాట. ప్రచేతాలు ఎప్పుడైతే ప్రాచీన భరి కుమారులు చాలామంది వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోతారు. గృహస్థ జీవనం చేయకముందు చాలా డీప్గా తపస్సు చేస్తూ ఉంటే శివుడు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ దగ్గరికి వచ్చి భగవంతుడు ఎవరు, భక్తి మార్గం ఏంటి అని చెప్పి వాళ్ళ ఆల్రెడీ మంచి భక్తులు కానీ ఆత్మ సాక్షాత్కారం కొరకు జ్ఞాన మార్గంలో ఉండే ఆ భక్తులకి శివుడు ఈ భగవంతుడి గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత 10వ స్కందంలో వచ్చేవి 2, అవి ఆబ్వియస్లీ మధుర రసంలో ఉండే గీతాలే. భ్రమర గీతం ఏంటంటే కంప్లీట్గా రాధారాణి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని తన ప్రేమని వ్యక్తపరిచినప్పుడు ఆవిడ అక్కడ ఉండే ఆ బృందావనంలో ఉండే అనేకమైన వాటితో మాట్లాడుతూ పూర్తి, అంటే ఆ ప్రేమకి పరాకాష్ఠ చెంది పూర్తి
ప్రేమ భక్తితో ఇమిడిపోయిన ఉన్మాద స్థితిలో ఆ రాధారాణి తమ గోపికలతో భ్రమర గీతం అంటే ఆ బంబుల్ బీతో మాట్లాడే మాటల్ని భ్రమర గీతం కింద భావింపబడుతుంది. కృష్ణుని తలుచుకుంటూ వాటితో మాట్లాడడం అనేది దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ మోస్ట్ ఇసోటరిక్ పార్ట్ అండ్ కాన్ఫిడెన్షియల్ పార్ట్ ఆఫ్ ది 10th క్యాంటోలో ఆ భాగం కింద వస్తుందన్నమాట. గోపికా గీతం ఈ అన్ని గీతాల్లో చాలా ప్రాచుర్యం చెందింది గోపికా గీతం. కృష్ణుడితో గోపికలు ఉన్నప్పుడు వాళ్ళు కృష్ణుడితో సరదాగా ఆ సంఘముని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఏదో కొంచెం గర్వం అనేది చూసి కృష్ణుడు అహం అనేది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవడము. కృష్ణుడు వాళ్ళ దగ్గర నుంచి మాయమైనప్పుడు ఫస్ట్ గోపికలు రాధారాణి కృష్ణుడు కనబడరు. తర్వాత గోపికలు రాధారాణి వెతుకుని వెళ్తే రాధారాణి కూడా కనబడుతుంది, కృష్ణుడు కనబడడం. కృష్ణుడు ఏమయ్యాడని కృష్ణుని తలుచుకుంటూ ఆ భక్తి భావం, మాధుర్య భావం, ఒక ఆవేదనాపూరిత భావంతో ఉండేది గోపికా గీతం. గోపికా గీతం చాలా చాలా పాపులర్. తర్వాత మనం ఎప్పుడైనా ఈ స్తుతులు చదువుకున్నాక గోపికా గీతం కూడా మనం చదువుకోవచ్చు. ఇది ఒకసారి మేము లాంగ్ టైం బ్యాక్ 214 అనుకున్నా 213 ఎండ్ అన్నబాబు ఇంట్లో వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రేఖా హ్యాస్ సంగ్ దిస్ గోపికా గీత ఇన్ హిస్ హౌస్ ఇన్ San Jose, I think. Yeah. San Jose or Sunnyvale, yeah, one of those places. తర్వాత ఉద్ధవ గీత అనేది 11వ అధ్యాయంలో వస్తుంది. ఉద్ధవ గీత కృష్ణుడికి ఉద్ధవుడికి జరిగే సంభాషణ. దీన్ని హంసగీత కింద కూడా చాలా పాపులర్. శ్రీమద్ భాగవతంలో కొంత మటుకు పొందుపరచబడింది. ఇది మామూలుగా వేరే స్క్రిప్చర్స్లో కూడా ఇంకా డీటెయిల్గా ఉందని చెప్తారనమాట పెద్దలు. ఇది కృష్ణుడు తన లీలలంతా అయ్యాక ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళే ముందర ఉద్ధవుడితో సంభాషణ జరుగుతున్నవాడు ఉద్ధవుడితో. ఎందుకంటే కృష్ణుడికి ఉద్ధవుడు అంటే చాలా ఇష్టం. ఉద్ధవుడిని ఒక అడ్వైజర్ లాగా అక్కడ ఒక సలహాదారు కింద కూడా కృష్ణుడు చాలాసార్లు చెప్పుకుంటాడు. తన మిత్రుడైన ఉద్ధవుడితో, మిత్రుడు కజిన్ అయిన ఉద్ధవుడితో చాలా సుదీర్ఘంగా మాట్లాడతారు. ఈ ఉద్ధవ గీత పరంగానే మనకు వచ్చేది భాగవతంలో అవధూత కథ. అవధూత అంటే దత్తాత్రేయుల చరిత్రలో చెప్పుకునే అవధూత కథ ఈ ఉద్ధవ గీతలో వస్తుంది. కానీ దత్తాత్రేయ అవతారం గురించి మిగతా అవతారాల్లో రెండో స్కందంలో చెప్పినప్పుడు అక్కడ ప్రస్తావన వస్తుంది. కానీ ఇక్కడ అవధూత రూపంలో ఉండే కథ ఈ ఉద్ధవ గీత మధ్యలో వస్తుందన్నమాట. ఆ 24 ప్లస్ ఒక గురువు గురించి చెప్పేటప్పుడు అది దత్తాత్రేయుడని దత్తాత్రేయ ఆ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు దాన్ని నమ్ముతారనమాట. అది అవధూత కథలాగా వస్తుంది. తర్వాత భూమి గీత శ్రీమద్ భాగవత ఎండ్లో ఈ యొక్క ధరతీ మాత అంటారు కదా, ఆ మదర్ ఎర్త్ తన యొక్క బాధల్ని అక్కడ తనకుండే ఆ అట్రాసిటీస్, ఈ ఒక అన్స్క్రూప్లెస్ కింగ్స్ అంటే ఈ జ్ఞానరహితంగాను వికర్మలు చేసే, శాస్త్రాలకు విరుద్ధంగా ఉండి ప్రజల్ని పాలించే రాజులు తనని ఎంత బాధ పెడుతున్నారో చెప్పుకునేది భూమి గీత. అంటే ఈ 12వ అధ్యాయంలోనే మనకి కలియుగం ఎలా ఉంటుంది, ద్వాపర యుగం అయ్యాక కలియుగం ఎలా ఉంటుంది అనే చాలా ప్రిడిక్టివ్ చేసే చాలా డీటెయిల్డ్గా కలియుగం ఎలా నెమ్మదిగా దిగజారిపోతుంది, దాని లక్షణాలు ఏముంటాయి, ఈ యొక్క ధరణి తల్లికి ఎన్ని బాధలు కలుగుతాయి, ఎలా అయిపోతాం మనం అని చెప్పే దాంట్లో భాగంగా వచ్చేది భూమి గీత. సో ఈ 5 గీతాలు 5 స్తుతులు చాలా నార్మల్గా వెరీ పాపులర్. అంటే భాగవతాన్ని క్లుప్తంగా చదువుకునే వాళ్ళు, ఏమైనా ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కూడా క్విక్గా చెప్పుకోవాలంటే ఈ 5 గీతాలు 5 స్తుతుల గురించి చెప్పుకుంటారు అన్నమాట. ఎందుకంటే దట్ జనరలీ గివ్స్ ఎ రీజనబుల్ కవరేజ్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఆఫ్కోర్స్ భాగవతంలో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇవి సాధారణంగా చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మన ఇవాళ చర్చనీయాంశం కుంతి స్తుతి కాబట్టి, కుంతి స్థుతిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనుకుంటే, ఇది మనకు స్తుతి అంటే అనగానే గ్లోరిఫికేషన్ ఆఫ్ ది లార్డ్ కదా. కానీ కుంతి స్థుతిలో బాగా మనకి కనబడేది ఒక భక్తితో కూడిన భక్తి ఉంటేనే స్థుతి అనేది వస్తుంది సర్వసాధారణంగా. మామూలుగా పొగిడితే అది గొప్పగా చిరకాలంగా ఉండదు కదా. భక్తితో వచ్చేదైనా కుంతి స్థుతిలో చాలా ప్రత్యేకత ఏంటంటే స్పాంటేనిటీ.
అది న్యాచురల్గా వచ్చిన భక్తితో వచ్చింది. చాలా సరళంగా కుంతీదేవి భగవంతుడిని స్తుతిస్తుంది. కానీ సరళంగా స్తుతించినా కూడా ఆ భాషపరంగా కూడా కుంతి స్తుతిలో శ్లోకాలు కొంచెం ఈజీగానే మనం చదువుకోవచ్చు. భాషాపరంగా చూసుకున్నా కూడా దాంట్లో చాలా ఆధ్యాత్మిక తత్వం ఇమిడి ఉందని ఆచార్యులు చెప్తారన్నమాట. అందుకని కుంతి స్తుతిని పఠనం చేయడం, శ్రవణం చేయడం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు. అండ్ కుంతీదేవి ఆ యొక్క స్థుతిలో మనకి భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఆ ప్రార్థనతో భగవంతుడి దృష్టి మన వైపు ఎలా మళ్ళించుకోవాలి అనేది కూడా కుంతీదేవి ప్రార్థనల వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత తనకొచ్చిన కష్టాలని తలుచుకుంటూ ఆ కష్టాలు రావటమే తనకి మంచి అయిందని, అలాంటి కష్టాలే ఇంకా రావాలి, ఎందుకంటే ఆ కష్టాలు వచ్చినప్పుడే తను భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు గనక, భగవంతుడిని వాళ్ళు తలుచుకునే స్థితి ఉంది గనక, భగవంతుడిని తలుచుకునే స్థితి గొప్పది. అది కష్టాల ద్వారా వచ్చేసరి దానికి అందుకని నాకు ఇంకా కష్టాలు రావాలి అనే చాలా విచిత్రమైన ఒక ఆధ్యాత్మిక దృష్టికోణం ఈ కుంతి మహారాణి ఇక్కడ ఇస్తుందన్నమాట. అంటే మనం కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, కష్టాలని ఒక భగవంతుడి యొక్క ఆశీర్వచనంలాగా ఎలా తీసుకోవాలి, అది కష్టాలు వచ్చినప్పుడు మనకి భగవంతుడి దగ్గరికి మనం ఆటోమేటిక్గా న్యాచురల్గా ఎలా దగ్గరికి వెళ్తాము అనేది ఆ శ్లోకం చాలా వెరీ ఇంపార్టెంట్ శ్లోకం కింద ఆచార్యులు భావిస్తారు. ఆ శ్లోకం మీద చాలా ప్రవచనాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ భగవంతుని యొక్క సిన్సియర్ ఫీలింగ్తో ఒక చాలా నిష్కల్షమైన అమలమైన సిన్సియర్గా ఎలా భగవంతుని మనం ఎలా దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తుంది. తర్వాత మనకి భగవంతుడి మీద ఎలా ఎక్స్క్లూజివ్ డిపెండెంట్, భగవంతుడి మీద ఎలా కంప్లీట్ నమ్మకం ఉండి భగవంతుడి మీదే మనం ఎలా ఆధారపడి ఉండాలనేది చెప్తుంది. ఇది భగవంతుడి మీదే ఎలా ఆధారపడాలి అని ఎలా ఆధారపడి ఉండాలనేది కుంతి మహారాణి ఆబ్వియస్లీ ఎ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ కదా. 1,10,000 శ్లోకాలున్న మహాభారతంలో చూస్తే కుంతి మహారాణి ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ ఫిగర్ లాగా మనకి నిలబడుతుంది కదా. ఎంతో యశస్వంతులైన పాండవుల మధ్య వాళ్ళ చుట్టూ కథ తిరిగిన ఏదైనా క్యారెక్టర్స్ లాగా వస్తే, టాప్ క్యారెక్టర్స్ లాగా వస్తే కుంతీదేవి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది సెంట్రల్ ఫిగర్స్ ఆఫ్ ది హోల్ హిస్టరీ. అప్పుడు ఆ వెరీ టర్బులెంట్ volatile kind of a history of India 5,000+ years back ఎలా ఉన్నది ఆ చరిత్రను డాక్యుమెంట్ చేసిన వ్యాస భగవానుడు కుంతి మహారాణి ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ ఫిగర్ ఆఫ్ మహాభారత. ఎన్నో మొదటి నుంచి ఎండ్ వరకు షీ హాజ్ ది వేరియస్ రోల్ టు ప్లే. కానీ ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడున్నా భగవంతుడి యొక్క భక్తి మడుగు ఆవిడే వదలలేదు కనుక ఆవిడే స్తుతిని చాలా ఆవిడ క్యారెక్టర్ని మహాభారతంలో ఆవిడిచ్చిన కాంట్రిబ్యూషన్, వాళ్ళ పాండవుల్ని ఎలా కాపాడింది, భగవంతుడికి ఆమె దగ్గరగా ఉండడం వల్ల భగవంతుడు పాండవుల దగ్గరకు వచ్చి పాండవులను ఎలా కాపాడాడు, ఇవన్నీ తెలుసుకుంటే షీ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెంట్రల్ ఫిగర్. అంటే మనకి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. అంటే మన ఫ్యామిలీలో తెలుసుకోవాలంటే కుంతీదేవిని తెలుసుకున్నప్పుడు ఆండాళ్ళ దొడ్డమ్మ గుర్తొస్తారు. మనకి మామూలుగా నిజ జీవితంలో ఉన్న కుంతీదేవిని చూడాలనుకుంటే వీ కెన్ థింక్ ఆఫ్ ఆండాళ్ళ దొడ్డమ్మ యాజ్ అ ప్రాక్టికల్ లివింగ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ కుంతీదేవి వెంట్ త్రూ, ఆండాళ్ళ దొడ్డమ్మ ఆల్సో వెంట్ త్రూ, బట్ షీ స్టూడ్ ఫాస్ట్ అండ్ షీ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ ది హార్ట్స్. అంటే ఆ కుంతీదేవిని ఆండాళ్ళ దొడ్డమ్మతో కంపేర్ చేయడం అంటే అది దిస్ ఇస్ ఇట్ ఎ న్యాచురల్ కంపారిజన్ ఆర్ మనకు తెలుసు. అంటే ఒకప్పుడు మనకి తెలిసిన మనుషుల్ని మనం తలుచుకుంటూ వాళ్ళ ద్వారా భక్తులను తలుచుకుంటూ వాళ్ళని తలుచుకుంటుంటే ఇట్ గివ్స్ అస్ ఎన్ ఇన్స్పిరేషన్. అంటే అలాంటి కుంతీదేవి కొంచెం చిన్న ఆ ఝలక్ లాంటి వాళ్ళు కూడా మన ముందు ఉన్నారు, మనం వాళ్ళని చూడగలిగాం. వాళ్ళతో ఏదో కొంచెం చిన్న మెతకో వాళ్ళతో కూడా ఒక అసోసియేషన్ లాంటిది మనకి జీవితంలో దొరికింది అందుకు మనం షుడ్ బి వెరీ హ్యాపీ. అందుకని ఈ కుంతీదేవి స్తుతి అని చెప్పబడిన ఈ కుంతీదేవి శ్లోకాలు 23 శ్లోకాలు ఉంటాయి, అంత ఎక్కువ ఉండవు. ఈ యొక్క దీన్ని అంతర్జాతీయ కృష్ణ భావనామృతం ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులైన శ్రీల ప్రభుపాద వారు ఆయన భాషల్లో చాలా డీటెయిల్గా రాశారు ఈ వీటి గురించి. అది రాశాక మళ్ళీ వాటి గురించి ఆయన అమెరికా మొదటి టైం వెళ్ళినప్పుడు
న్యూయార్క్లోను, లాస్ ఏంజలస్లోను ఆయన ఈ కుంతి స్తుతి మీద ఇంకా వివరణతో వివరించారనమాట భక్తులకి. దాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు 2 ఇంట్రెస్టింగ్ టైటిల్లో, ఒకటి కుంతి స్తుతి అని ఆయన చెప్పలేదు, టీచింగ్స్ అని చెప్పారు. ఒకటి స్తుతులు నార్మల్గా టీచింగ్స్ అంటే, స్తుతి అంటే నార్మల్గా పొగట్టం, గ్లోరిఫై చేయడం కదా, టీచింగ్స్ అని పెట్టారు. క్వీన్ కుంతి అని పెట్టారు. సో కుంతి మహారాణికి, ఆ కుంతిదేవికి ఒక భక్తురాలే కాకుండా ఒక మహారాణి ప్లేస్ని ఇచ్చారనమాట ఆయన. ప్లేస్ ఇచ్చి టీచింగ్స్ ఆఫ్ కుంతి అని, క్వీన్ కుంతి అని పెట్టారు. సో ఈ పుస్తకం చాలా పాపులర్ అనమాట. అంటే కుంతి స్తుతి మీకు మామూలుగా మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, ఫ్రీ పీడిఎఫ్. క్వీన్ టీచింగ్స్ ఆఫ్ క్వీన్ కుంతి ఇస్ అ వెరీ వెరీ పాపులర్ బుక్. దీన్ని తెలుగులో కూడా తర్జుమా చేయడం జరిగింది. దేంట్లో అంటే శ్రీల ప్రభుపాద వారు ఎలా ఎలా డీటెయిల్గా రాశారంటే ప్రతి ఒక్క శ్లోకానికి ఒక చాప్టర్ నేమ్ ఇచ్చారనమాట. కొన్నిట్లో డైరెక్ట్గా భాషలను తీసుకున్నారు, కొన్నింటి చాలా వివరంగా చెప్పారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ బుక్. చాలా డీటెయిల్గా ఆయన అనలైజ్ చేశారు ప్రతి ఒక్క పదాన్ని. ఆల్మోస్ట్ కుంతీదేవి చెప్పిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పదాన్ని ఎందుకు అలా చెప్పింది అని. సో కొన్ని మనం దాంట్లోంచి కూడా తలుచుకుందాం. ఇవాళ కేవలం ఎక్కువ ఉపోద్ఘాతం లాంటి సెషన్ కాబట్టి మనం ఈ కుంతీదేవిని తలుచుకుంటూ ఒక స్వచ్ఛందమైన భక్తురాలు, భగవంతుడి మీదనే కంప్లీట్గా తన విశ్వాసాన్ని నిలిపి, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి యొక్క నీడను వదలకుండా ఉంది గనకనే ఆవిడ అంత గొప్ప మనిషి అయింది. ఆవిడ చెప్పిన మాటలు దానికి అంత ఎంపవర్మెంట్ పవర్ వచ్చిందనమాట. అది మనం ఈనాడు కూడా మనం తలుచుకుంటున్నామంటే ఇట్స్ సంథింగ్ వెరీ గ్రేట్. ఒకటి అఫ్కోర్స్ వ్యాసుడు అలా దాన్ని కంపైల్ చేయడము, శుకదేవ మహర్షి పరిష్కృతుడికి చెప్పడం, అదొక ఇదైతే దాంట్లో ఉండే పవర్ కుంతి స్తుతిని ఇవాళ కూడా మనం తలుచుకుంటాం. ఒక కాంటెక్స్ట్ పరంగా చూసుకోవాలంటే దిస్ ఈజ్ పద్మాసిని వుడ్ లైక్ టు రీడ్ దిస్. ఈ బుక్లో ఎక్స్ట్రాక్ట్ నేను పెట్టాను, విల్ జస్ట్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Sure, Mama. Hare Krishna. Kunti's spontaneous glorification of Lord Krishna and her description of the spiritual path are immortalized in the Mahabharata and the Bhagavata Puranam, and they have been recited, chanted, and sung by sages and philosophers for thousands of years. As they appear in the first canto of Bhagavatam, Queen Kunti's celebrated prayers consist of only 26 couplets, verses 18 through 43 of the 8th chapter. Yet they are considered a philosophical, theological, and literary masterpiece. The present book, Teachings of Queen Kunti, includes those inspired verses and an illuminating commentary by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, founder Acharya of the International Society of Krishna Consciousness, and renowned Vedic scholar and spiritual leader. In addition to this commentary, Teachings of Queen Kunti contains further explanations that Srila Prabhupada gave in a series of lectures delivered in the spring of 1973 at ISKCON centers in New York and Los Angeles. At that time, he analyzed the verses in significantly greater detail and shed even more light upon them. This book offers the reader a deeper look into what it means to live immersed in a spiritual life, and opens a window into the thoughts and experiences of both Queen Kunti and Srila Prabhupada, two elevated practitioners of the yoga of devotional mysticism. ఇది ఈ టీచింగ్స్ ఆఫ్ క్వీన్ కుంతి పుస్తకంలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అనమాట. బికాస్ దిస్ సెట్స్ ది కాంటెక్స్ట్. అంటే మనం శ్రీమద్ భాగవత మూల గ్రంథం ప్రకారం చూసుకోవాలంటే ఈ శ్రీమద్ భాగవత మొదటి స్కందం 8వ అధ్యాయంలో వస్తుంది. అంటే దీనికి జస్ట్ కుంతి స్తుతికి ముందర అయ్యే చాలా ఇంపార్టెంట్ ఘటన ఏంటంటే, కృష్ణుడు హస్తినాపురాన్ని వదిలి వెళ్ళడానికి నిశ్చయిస్తాడనమాట. ఎప్పుడైతే తర్వాత ఈ ఉత్తరాన్ని కాపాడుతాడో, బ్రహ్మాస్త్రాన్ని, అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తరాన్ని కాపాడి పరీక్షితుడిని రక్షిస్తాడో, అదంతా అయిపోయాక ఇక అయిపోయింది, నేను చేయవలసింది చేశాను అని అప్పుడు కుంతిదేవి తన పుత్రులతో భగవంతుడిని కృష్ణుడి దగ్గరకు వచ్చి భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలిపి గౌరవపూర్వకంగా ఆయన్ని ప్రార్థించి ఆయనని స్తుతిస్తుందన్నమాట. ఆ స్తుతించేటప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనము,
కృష్ణుని అందరూ ఎలా ఎందుకు అర్థం చేసుకోలేరు, కృష్ణుడు తను చూస్తూ ఒక 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 మామూలు మనిషిలాగా చూస్తూ కృష్ణుని భగవంతుడి కింద ఆవిడ ఎలా తెలుసుకోగలిగిందని చెబుతూ, భగవంతుడు కృష్ణుడు వాళ్ళని ఎలా వివిధ సన్నివేశాల్లో ఎలా కాపాడాడో తెలుసుకుంటూ, ఎవరు కృష్ణుడి శరణాగతి వేడుకోగలుగుతారు, కృష్ణుడు ఎవరికి చాలా దగ్గరగా అవుతాడు అని చెప్తూ, ఆ కృష్ణుడి యొక్క మళ్ళీ లీలల్ని తలుచుకుంటూ ఆవిడ ఆనందిస్తూ, తర్వాత కృష్ణుడి యొక్క నెమ్మదిగా మైల్డ్గా హస్తినాపురాన్ని వదిలి వెళ్లకుండా ఉండండి అని అడుగుతుందన్నమాట. ఎందుకంటే ఆవిడ అండర్స్టాండింగ్ ప్రకారము, మహాభారతంలో చూసిన ప్రకారము, కృష్ణుడు వాళ్ళ పాండవుల దగ్గర ఉన్నప్పుడే పాండవులకి యశస్సు, పాండవులకి శ్రేయస్సు కూడా జరుగుతుంది, యశస్సు వస్తుంది, శ్రేయస్కరంగా ఉంటుందని తెలిసిన ఆవిడ గనక కృష్ణుడిని అక్కడే ఉండమని చెప్తుందనమాట. తర్వాత ఎలాగో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు కనుక తనని కంప్లీట్గా ఈ భవబంధాల నుంచి కంప్లీట్గా ఆ భవబంధాలు తెంపేసి కేవలము తన పూర్తి అనురాగము అనురక్తి భగవంతుని ఎడనే ఉండేటట్లు భగవంతుణ్ణి ప్రార్థిస్తుందన్నమాట. ఎలాగైతే గంగా నది ఎన్నో పాయలుగా వెళ్ళి ఆఖరికి గంగాసాగరంలో సముద్రంలో కలిసిపోతుందో, ఎన్నో అడ్డంకులని తట్టుకుంటూ పక్కకు జరుపుకుంటూ వెళ్తుందో, అలాగే నాకు ఒక ఏకాంతమైన వెరీ ఫోకస్డ్ ఎబిలిటీ ఆఫ్ భక్తి కావాలి అని కృష్ణుని ప్రార్థిస్తూ తన స్తుతిని ఎండ్ చేస్తుందన్నమాట. ఇది కుంతి స్తుతి యొక్క బ్రీఫ్ సినాప్సిస్. మనం ఇప్పుడు కుంతి స్తుతిలో ఒక 2-3 శ్లోకాలు తలుచుకుందాం. తలుచుకున్నాక మనం పోతన భాగవతంలో మిగతా ఆ శ్లోకాలను తలుచుకుందాం. ఇందాక నేను చెప్పినట్లు పోతన గారు కూడా ఈ కుంతి స్తుతిని మూల భాగవతంలో ఎలాగా వ్యాసుడు కంపైల్ చేశారో ఆయన కూడా ఆల్మోస్ట్ 1-1 ఆ శ్లోకాలని మనకి అందించారనమాట. ఆల్మోస్ట్ 1-1. Rekha, you are there? Can you read the shloka? I don't know whether she has joined. Yeah. Kuntivacha namaste purusham tvatyam Isharam prakrute param alaksham sarvabhutanam antar bahiravasthitam. Srimati Kunti said, O Krishna, I offer my obeisances unto you because you are the original personality and are unaffected by the qualities of material world. You are existing both within and without everything, yet you are invisible to all. అంటే ఇంట్రెస్టింగ్గా కుంతీదేవి తన స్తుతిని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పిన తన ఐశ్వర్య యోగం అని చెప్తారు. భగవంతుడు ఐశ్వర్య యోగం సబ్ టాపిక్ లాగా భగవద్గీతలో రాజ విద్య అనే 9వ అధ్యాయం చాలా వెరీ ఫేమస్, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని కూడా చెప్తారు. దాంట్లో భాగంగా కృష్ణుడు 4 శ్లోకాల్లో తన ఐశ్వర్యాన్ని అర్జునుడికి కొంచెం విభూతి కాదు ఐశ్వర్యాన్ని చెప్తారు తను ఎవరో. ఆ యొక్క సమ్మరీ ఆ శ్లోకాలను ఇక్కడ కుంతీదేవి అలానే భగవంతుడు అర్జునుడికి ఎలాగ చెప్తాడో అలాగ ఇక్కడ కుంతీదేవి సేమ్ అదే ఆ యొక్క దాన్ని పికప్ చేసుకుంటుంది అనమాట. మనం ఇప్పుడు ఈ కుంతీదేవి భగవంతుణ్ణి నువ్వు మొదటి అనాది పురుషుడివి, ఒరిజినల్ పర్సనాలిటీ అని చెప్పి నీకు ఈ భౌతిక గుణాలతో నీకు యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్, నీకు సంబంధం లేదు, నువ్వు దానికి కండిషన్ కావని చెప్తూ నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, అన్ని చోట్ల లేవు అని కూడా చెప్తూ నువ్వు ఎవరికి కనబడవు. కానీ ఎవరికి నువ్వు కనబడవు అంటే ఏంటి? అక్కడ ప్రస్తుతానికి భగవంతుడే కుంతి ఎదురుగుండా ఉన్నాడు కదా. కానీ ఎవరైనా చూసినప్పుడు కృష్ణుని చూసినప్పుడు మనం భగవంతుడిలాగా చూస్తున్నామా లేక మామూలు ఒక మనిషిలాగా చూస్తున్నామా, ఆ డిఫరెన్సియేషన్ కొరకు ఆవిడ యువర్ ఇన్విజిబుల్ టు ఆల్ అని చెప్పిందనమాట. కుంతిదేవి ఇలా చెప్పింది కనుక మనం భగవద్గీతలోకి వెళ్దాం. ఇక్కడ వాట్ ఆర్ ది థింగ్స్ దట్ కుంతి ఈస్ సేయింగ్. యా, సో రేఖా, if you are seeing, you can read this and we'll take turns to read these meanings. Yeah. Maya tatamidam sarvam jagat. Hare Krishna. I think we lost her. Maybe she's mute.
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం త్వేష్ట అవస్థిత సమస్త కెన్ సమ్మన్ రీడ్ ది మీనింగ్? హరే కృష్ణ జగద్గురు. Yeah. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది నా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. అవ్యక్త రూపం నాచే, వ్యక్త రూపంతో ఒకటి, సమస్త జగత్తు ఒక అవ్యక్త రూపం నాచే ఆవరింపబడి ఉన్నది. సో అన్మానిఫెస్టెడ్ స్టేట్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో దీన్ని. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూతభృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. యా, యు వాంట్ టు రీడ్ దిస్? ఆయనను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను. సర్వ సృష్టికి కారుణుడనైనందున ఈ దృశ్యమాన జగత్తు నందరి భాగమును కాను. నేను జగత్తును సృష్టించిన, జగత్తుని నడిపించే వాడినైనా కారణమైనా, బట్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దాట్. అంటే అర్థం ఏంటంటే, డోంట్ థింక్ దట్ వెన్ యూ సీ దిస్ వరల్డ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై మీ, డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. It is under my control. That doesn't mean that I cannot be controlled by that elements of what I create. Creator okati, created okati అని ఉంటుంది కదా. మనం we are all part of the created, but creator is different. Thirumal, you want to take this shloka? హరే కృష్ణ. పెద్ద చేస్తాను. నేను కూడా చేయగలుగుతాను తిరుమల్. చేశాను. భగవద్గీత 9వ అధ్యాయం 6వ శ్లోకం చేస్తున్నాను. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్యానిచ్చుపరాధయ సర్వత్రా వీచినట్టు ప్రచండ వాయువు సదా ఆకాశం నుండి స్థితిని కలిగి ఉంటున్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉందని గ్రహింపము. హరే కృష్ణ. సో ఇదే దీన్ని కుంతీదేవి ఒక సమ్మరీ రూపంలో చెప్తోంది. యా, విల్ జస్ట్ అన్నబాబు, యూ వాంట్ టు టేక్ ది 9-7? హరే కృష్ణ. చదవనా మౌని? యా, యూ కెన్ గో అహెడ్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం మయాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యాహం. మరొకసారి చదువుతాను. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం మయాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 4-7 ఐశ్వర్య యోగం కింద కూడా చెప్తారు. అలాగే ఇక్కడ కుంతి మహారాణి కూడా భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని గురించి చెప్తుంది. ఫస్ట్ కుంతి మహారాణి ఏం చెప్తుందంటే, నమస్యే పురుషాయ త్వాద్యం, అంటే నువ్వు ఒరిజినల్ పర్సనాలిటీ, ఆది పురుషుడివి, నువ్వు ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ, ఈశ్వరుడు సర్వేశ్వరుడివి, ఈశ్వరం ప్రకృతి పరం, కంట్రోలర్ బియాండ్ ది మెటీరియల్ నేచర్. అదే కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పాడు, కంట్రోలర్ బియాండ్ ది మెటీరియల్ నేచర్. భగవంతుడు ఆ మెటీరియల్ నేచర్ని సృష్టిస్తాడు, కానీ భగవంతుడు ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. అలక్ష్యం సర్వభూతానం, ఎవరికి అన్ని జీవులకి అంత ఈజీగా కనబడవు.
ఇది ఎంత ఈజీగా ఎందుకు కనబడో ఆవిడే మళ్ళీ క్లారిఫై చేస్తారు వచ్చే శ్లోకంలో. అంతర్బహిర్ అవస్థితం దో ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇలాంటి శ్లోకమే మనకి దామోదర లీలలో కూడా వస్తుంది. దామోదర లీలని వర్ణిస్తూ చిన్న కృష్ణుడు తప్పు చేశాడు, తల్లికి కోపం వచ్చింది, పట్టుకొని కర్రతో పట్టుకొని ఇంకా కొట్టబోయి పట్టేసుకొని ఇంకా కట్టేసేబోతోంది అని చెప్తూ ఒక్కసారి సుఖదేవ్ మహారాజ్ యాజ్ ఇఫ్ హీ గివ్స్ ఎ పాజ్ టు దట్ వెరీ నైస్ డిస్క్రిప్షన్. ఎందుకంటే పరీక్షితుడికి డౌట్ వస్తుంది అన్నమాట, ఏంటి అప్పుడే ఇంతకాలం భగవంతుడు నేను చాలా వెయిట్ చేసి భగవంతుడి లీలలు మొదలయ్యాక మొదటి కొన్ని లీలలు అవ్వగానే భగవంతునిలా కట్టేయడం ఏంటి, మరి ఏంటి కృష్ణుడు అని గురించి అని డౌట్ వస్తున్నట్లు అనిపించినట్లు ఆచార్యులు చెప్తారు. అందుకని శుకదేవుడు పరీక్ష చెప్పినప్పుడు నా చాంతర్ నా బహిర్యస నా పూర్వం నాపిచాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగత్యో జగచ్చయ. అయ్యా యశోద అలా కట్టేస్తుందని మనం ఆ లీలను తెలుసుకున్నా కూడా ఎవరిని కడుతోంది? నా చాంతర్ నా బహిర్యస, బయట లేదు ఇన్సైడ్ లేదు. నా చాంతర్ నా బహిర్యస నా పూర్వం నాపిచాపరం, ద వన్ హూ హెస్ నో పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. నా చాంతర్ నా బహిర్యస నా పూర్వం నాపిచాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ ఈజ్ ఎబో ఆల్ దట్ జగత్యో జగచ్చయ. ఇతనేనయ్యా భగవంతుడు, ఇతన్ని కట్టుతోంది అని చెప్తూ భగవంతుడు అలాంటి యశస్సున్న అతనని చెప్తూ తమ్ ఆత్మజం అవ్యక్తం మృత్యులింగం అధోక్షరం. అలాంటి భగవంతుడు ఒక మృత్యులింగం మామూలు మనిషి అనుకుంటుంది అయ్యా పిల్ల. ఎందుకు? తమ్ మత్ ఆత్మజం, ఇతను భగవంతుడు నా వాడే, నేనే భగవంతుణ్ణి అని అనుకుంది కనుక ఆ భావనలో ఆవిడ పీక్ స్థాయికి వెళ్ళిపోయింది కనుక భగవంతుని కట్టేసిందయ్యా, లేకపోతే కట్టగలిగేది కాదని చెప్తారనమాట. అలా ఇక్కడ కుంతీదేవి కూడా హీస్ ఇన్విజిబుల్ టు ఆల్, అంటే భగవంతుడు అలా ఉన్నా భగవంతుడు అని తెలుసుకోలేము అని భావనతో ఇక్కడ కుంతీదేవి చెప్తుంది. నమస్తే పురుషం త్వాజ్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానం అంతర్బహిర్ అవస్థితం. తర్వాత షీ గోస్ ఇన్ టు ఎ మూడ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇదంటే ఒక భక్తులకి ఎంత భక్తులకు ఒక మంచి ఉండేది రెండు కదా, 2 వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ భగవంతుడి యొక్క నిజమైన భక్తులందు. ఒకటి వాళ్ళకు ఉండే ఆభూషణం మర్యాద అయితే ఆ ఆభూషణానికి వెలుగునిచ్చేది హ్యూమిలిటీ. ఆ రెండు ఉంటేనే ఎన్ని ఉన్నా సరే, బట్ ఆ రెండు మటుకు దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫర్ భక్తికి అని చెప్తారు కదా. అలానే ఇక్కడ ఆవిడ షీ గోస్ ఇందాక చెప్తుంది కదా ఇన్విజిబుల్ అని ఎవరికో. అమ్మను ఉన్నావా రేఖ? ఆర్ షీస్ లాస్ట్? ఓకే, సారీ యా, వినపడుతుంది సారీ. చదవాలా? మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా. Being beyond the range of limited sense perception, you are the eternally irreproachable factor covered by the curtain of deluding energy. You are invisible to the foolish observer, exactly as an actor dressed as a player is not recognized. ఇలాంటి విషయం మళ్ళీ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు కూడా చెప్తాడు. అవజానేంతి నా మా మూఢ, నేను మామూలు వాళ్ళకి కనబడను, భక్తితో ఉండి వాళ్ళు వస్తేనే నేను అలా కనబడతాను, లేకుంటే దే విల్ జస్ట్ సీ మీ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఓన్లీ. ఐఎమ్ నాట్ విజిబుల్ టు దెమ్. అవజాంతి నా మా మూఢ అనే ఆ శ్లోకం కూడా వస్తుంది. అలాగే నువ్వు ఇన్విజిబుల్ ఎందుకు అవుతావు అంటే మాయతో కప్పబడి ఉంటే, ఆ సెన్స్ పర్సెప్షన్తో ఉంటే కనబడవు. యు ఆర్ ఇటర్నల్లీ ఇర్రిప్రోచబుల్ ఫ్యాక్టర్ కవర్డ్ బై కర్టన్ ఆఫ్ డిల్యూడింగ్ ఎనర్జీ. అంటే మనకి కూడా అదే ప్రాబ్లం కదా, భగవంతుని మర్చిపోవడానికి కారణం మనమే శరీరం అనుకోవడం, మనలో ఉండే మనం ఆత్మని తెలుసుకోకపోవడం. ఇది ఆల్ ఎఫెక్ట్ ఆఫ్ ది మెటీరియల్ నేచర్ అండ్ మాయ కదా. యు ఆర్ ఇన్విజిబుల్ టు ది ఫూలిష్ అబ్జర్వర్ ఎగ్జాక్ట్లీ యాజ్ అన్ యాక్టర్ డ్రెస్డ్ యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్తాను. తర్వాత ఇలా చెప్పాక ఇది ఒక్క శ్లోకం చదువుకున్నాక మనం తెలుగు భాగవతంలోకి వెళ్దాం. యా. తథా పరమహంసానాం
మునీనాం అమలాత్మనాం భక్తియోగవిధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. Sir, you yourself descend to propagate the transcendental science of devotional service unto the hearts of the advanced transcendentalists and mental speculators, who are purified by being able to discriminate between matter and spirit. How then can the woman know you perfectly? ఇది ఒక అంటే కుంతిది ఒక హ్యూమిలిటీకి ఒక ఎగ్జాంపుల్ కింద ఆచార్యులు చెప్తారు. ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు కూడా ఆ ప్రవచనాల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎందుకు కుంతీదేవి సెడ్ కథం పశ్యేమ హీ స్త్రియ, నేను ఆమె లేడీ, హౌ కెన్ యూ నో పర్ఫెక్ట్లీ అండ్ కుంతీదేవి ఎందుకు అలా చెప్పిందని. మామూలుగా చూసుకుంటే మరి కుంతీదేవికి కృష్ణుడు ఎవరో ఎంత బాగా తెలుసో అందరికీ తెలిసిందే. కానీ ఆవిడ ఒక హంబుల్ మెంటాలిటీతో, హంబుల్ స్థితితో, అరే నేనంత చదువుకున్న దాన్ని కాదు, ఎంతోమంది పరమహంసలు మునులు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళైతే నీకు భక్తిని చేయగలుగుతారు, నువ్వెవరో వాళ్ళు చేసి తర్కం చేసి మనసుతో ఆ మెంటల్ స్పెక్యులేషన్ చేస్తారు, వాళ్ళు చాలా పవిత్రులు, తపస్సు చేస్తారు, వాళ్ళకి నువ్వు దొరుకుతావు, కానీ భక్తి యోగం విధానాలు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ నేను స్త్రీని, నాకు నువ్వు ఎలా కనబడతావని అంటారు. కానీ యాక్చువల్గా ఈ యొక్క శ్లోకానికి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకటి, కుంతీదేవి ఇలా చెప్తోంది అని మనకి తెలిస్తే, మనకు నిజంగా కుంతీదేవి ఎవరో అని తెలుసుకొని, ఆవిడ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆవిడ ఇలా చెప్తోంది అంటేనే ఆవిడ ఆటోమేటికలీ ఒక పరమహంస, ఒక ముని స్థానంలో ఉన్న మనిషి, మామూలు మనిషి కాదు. కానీ అలా స్థితిలో ఉన్నా కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనంతటా వాట్ ఈస్ ద పొజిషన్ దట్ వీ ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ అనేది కుంతీదేవి ఇక్కడ చాలా చక్కగా చెప్తుంది. అదొకటి. ఆ యొక్క వ్యాఖ్యానం ప్రభుపాదుల వారు బాగా చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే, ఇట్ ఆల్సో టెల్స్ ది న్యాచురల్, అంటే స్త్రీలకి సాధారణంగా ఉంటే చాలా మామూలుగా న్యాచురల్ ప్రొపెన్సిటీ అంటారు కదా ఇంగ్లీష్లో, అది భగవంతుడి మీద భక్తి అనేది వాళ్ళకి చాలా న్యాచురల్గా వస్తుందని శ్రీల ప్రభుపాదులు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తర్కము, ఈ మెంటల్ స్పెక్యులేషన్ మామూలుగా దట్ ఈస్ నాట్ దేర్ ఫోర్టే. సో దే ఆర్ వెరీ న్యాచురల్ డివోటీస్. అందుకని కూడా ఆయన ఎగ్జాంపుల్ కింద కూడా ఏం చెప్తారంటే, మామూలుగా ఈ ప్రవచనాలైనా, భక్తి విశేషాలైనా, పండుగలు చేసుకోవాలన్నా, భగవంతుని తెలుసుకోవాలన్నా స్త్రీలు ముందరకు వస్తారు. బికాజ్ దే ఆర్ వెరీ న్యాచురల్లీ ఇన్క్లైన్ టు బిలీవ్ హూ ఈస్ గాడ్ అండ్ వాట్ ఈస్ గాడ్ కదా. ఒకప్పుడు భక్తితో అవ్వచ్చు, ఒకప్పుడు భయంతో అవ్వచ్చు, ఒకప్పుడు కొంచెం నమ్మకంతో, కొంచెం మూఢనమ్మకంతో, అయినా ఏదైనా ఏ ఫ్లేవర్ ఉన్నా సరే వాళ్ళకి ఆ స్టడీనెస్, ఆ భగవంతుడి మీద నమ్మకము, భక్తి ఒక స్త్రీకి ఒక సర్వసాధారణంగా ఒక న్యాచురల్గా వస్తుంది. కనుక ఇన్ దట్ వే స్త్రీస్ ఆర్ మోర్ కండ్యూసివ్ టు బీ నియర్ గాడ్ అని కూడా ఆయన చెప్తారన్నమాట. అలాంటి కోవలోకి చెంది ఆబ్వియస్లీ కుంతీదేవి ఈజ్లే పరమహంస అండ్ ముని. కానీ ఆవిడకి అంత పొజిషన్ ఉన్నప్పటికీ కృష్ణుని ఒరే అని చెప్పించుకునే కుంతీదేవి, ఎవరైతే కృష్ణుడే వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి కృష్ణుడు భగవంతుడు ఆవిడ దగ్గర ఉంటే, షీ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ సింపుల్ ఉమెన్, హౌ కెన్ అండర్స్టాండ్ యూ అంటే అది ఆవిడ గొప్పతనం. కానీ ఇక్కడ స్త్రీలని ఏమి కించపరిచేది కాదని ఆయన చాలా క్లియర్గా తన భాషలో చెప్తారన్నమాట. సో ఇట్ ఇండికేట్స్ ది డెప్త్ ఆఫ్ డివోషన్ అండ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ కుంతీదేవి హెస్ గాట్. ఈవెన్ దో బయట కనిపించినప్పుడు మామూలుగా ఒక సాధారణ ఒక 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 జస్ట్ ఒక క్వీన్ లాగా కనిపించినా కూడా ఆవిడ అంత జ్ఞానము, అంత ఇంటర్నలైజేషన్ ఆఫ్ భక్తి ఉందని ఇక్కడ చెప్తుందన్నమాట. ఈ శ్లోకం మనం తలుచుకున్నాం. ఇప్పుడు పోతన భాగవతంలో ఉన్న కొన్ని శ్లోకాలని మనం తలుచుకుందాం. దాన్ని చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అలాంటి మూడే పోతన భాగవతంలో కూడా చెప్పారు. జస్ట్ 1 second, we'll wait for this. Yeah. Hare Krishna. Gautam, your mother will start. Is కనబడుతుందా? I think it should be visible, right? హరే కృష్ణ. Yeah. కొంచెం పురుషుడు పెద్దగానే ఉందమ్మా. ఐ థింక్ దిస్ షుడ్ బి ఓకే కదా. కనిపిస్తుందండి, కనిపిస్తుంది. హరే కృష్ణ. పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడవ్యయుడు అఖిలభూత బహిరంతర్భాసురుడును లోక నియంతయు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. కృష్ణ,
నువ్వు పరమ పురుషుడవు, దేవాది దేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు, విశాల విశ్వాన్ని నడిపేవాడవు, పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారములు. సేమ్ మనం మొదటి శ్లోకం చదువుకున్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అలానే రాశారు. నెక్స్ట్ శ్లోకం కూడా అలా వస్తుంది. యా, ఇది 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 గద్య రూపంలో రాశారు. మాయా జవనికా చన్నం అనేది. యా, చెంపుగా మరియు జవనిక మరుపున నాట్యంబు సల్లుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములు అయిన మునులకు అదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢదృక్కులు కుటుంబవంతులు అగు మాకు ఎట్లు దర్శనీయుండవయ్యదు. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశ చరణ ఋషికేశ భక్తి యోగంబునంజేసి నమస్కరించదా అవధరింపుము. హరే కృష్ణ. ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ పోతన గారు ఈ కుంతి స్థుతిని ఆ గ్లోరిఫికేషన్ ఉండాలి. ఈ లాస్ట్ వర్డ్స్ మామూలుగా మన దాంట్లో లేవు. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీ నందన అంటే ఇవి ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మాయా జవనికా చన్నము పరమహంస శ్లోకం తర్వాత ఇంకొక శ్లోకం వస్తుంది. ఆయన మూడింటిని కలిపి ఈ గద్యంలో రాశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకటి కుటుంబవంతులను రాశారు, స్త్రీలని ఆయన వాడలేదు. బట్ దట్స్ ఫైన్, ఎందుకంటే ఆవిడ పాండవులతో సహా వచ్చి స్తుతి చేస్తుంది కనుక. సో ది ఇష్యూ ఇస్ సేమ్ ఫర్ దెమ్. యా, ఇది భావం కూడా చదువుకుందాం, ఎందుకంటే 2-3 శ్లోకాలు కలిసి ఉన్నది. యా, మాయ అనే యవనిక మాటన వర్తించే నీ మహిమ తెరచాటున వర్తించే నటునిలా అగోచరమైనది. పరమహంసలు రాగద్వేషరహితులు నిర్మల హృదయులు అయిన మునీశ్వర్లకు సైతం దర్శింప శక్యం కాని వాడవు, సీమ లేదా మితం లేనివాడు, అభిభాజ్యుడు అయిన పరబ్రహ్మ స్వరూపమైన వాడవు అయిన నిన్ను జ్ఞానహీనులము సంసార నిమగ్నులము అయిన మా వంటి వారం ఎలా చూడగలం? శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పద్మనాభ పద్మమాల విభూషణ పద్మనయన పద్మసంకాశ చరణ ఋషికేశ భక్తిపూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు, నా విన్నపం మన్నించు. అది చాలా చక్కగా శ్రీకృష్ణుని దిస్ ఇస్ లైక్ ఎ రియల్ స్తుతి. యా, ఇది కూడా ఒకసారి చదువుకొని యా. తనయులతోడనే దహ్యమానంబగు జతు గృహంబంధును జావకుండా కురురాజు ఎట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా ధార్తరాష్ట్రుడు సముద్ధతి చీరలొలువంగా ద్రౌపది మానంబు దలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండా విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణనందను శరవహ్ని దృంగకుండా మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష. అందుకని కుంతి స్థుతిలో ముఖ్యంగా చెప్పుకునేది అలా అన్నట్లు కుంతి స్థుతిలో షీ లుక్స్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ కృష్ణ. అది మనకు ఉండేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒకసారి ఇంతాలు కూడా ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే నేను రోజు చేసుకునే ప్రేయర్లో ఒక ప్రేయర్ లుకింగ్ బ్యాక్ అండ్ థ్యాంక్. ఒకసారి ఇట్స్ ఎన్ ఆర్టికల్ దట్ ఐ రెడ్ చాలా రోజుల క్రితము. ఈ అమెరికన్లో దే హ్యావ్ గాట్ డిఫరెంట్ చర్చెస్ ఉంటాయి కదా అమెరికాలో, ఎక్కడైనా ఉంటాయి నార్మల్గా చర్చెస్. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు నో వై పీపుల్ దే బేసికలీ ట్రైంగ్ టు రీసెర్చ్ అనమాట. ఎందుకు చర్చ్కు వెళ్తారు, చర్చ్కు వెళ్ళి ఏమని ప్రే చేస్తారు, వాట్ ఈస్ ది ప్రేయర్, ఈజ్ దర్ ఎనీ కామన్ ప్రేయర్ అమాంగ్ ది పీపుల్. లాంగ్వేజ్ అండ్ ది మూడ్ మే డిఫర్, బట్ ఈజ్ దర్ ఎనీ కామన్ ఇంటెంట్, దాని మీద ఏంటంటే దే రీసెర్చ్. అలా వెళ్ళి వాళ్ళు ఎంపరికల్గా తెలుసుకోవాలని దే టాక్ టు డిఫరెంట్ పీపుల్. చర్చ్కి వెళ్ళేవాళ్ళు నువ్వు చర్చ్కి వెళ్ళి ఏం చేస్తావు, ఎలా ప్రే చేస్తావు, ఎందుకు ప్రే చేస్తావు, అలా కొన్ని వేలు వాళ్ళు అలా కలెక్ట్ చేశారన్నమాట. డిఫరెంట్ ప్రేయర్స్. ఆ డిఫరెంట్ ప్రేయర్స్ చేసి అప్పుడు వాళ్ళకి కొంచెం అర్థమైంది ఈ కారణాల వల్ల ప్రజలు వెళ్తున్నారని. ఆ డిఫరెంట్ చేసి మళ్ళీ దాన్ని ఒక సమ్మరైజ్ చేసి చిలికి 150 ప్రేయర్స్ తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని మళ్ళీ చిలికి దే గాట్ వై పీపుల్ గో టు
God. And what could be a very essential prayer that is there across all these prayers, which is a kind of a crux of all these prayers. దాంట్లో వాళ్ళు 3 లైన్స్ చెప్పారు అన్నమాట. కొంతమంది 3 చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 1, 2 చేసేవాళ్ళు. లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. దట్ ఈస్ వన్ థింగ్. దే గో టు చర్చ్. ఓ గాడ్, వాట్ ఎవర్ యూ హెవ్ గివెన్ మీ టిల్ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ. Punishment or blessing, whatever is there, I'll take it as a blessing. I'm very, very happy for what you have given, because you definitely have given much more than what I probably could have deserved, and you have given me for what I have done. I thank you for that. Things would have been much worse, right? This is what my daughter used to say sometime back. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, when we sympathize with her, she used to say, things could have been much worse, so why are you worried? And that's a very interesting thing that she used to tell me. So she used to thank God, like look back and thank God. Adoka prayer. Next prayer, look around and feel God. కొంతమంది భగవంతుని చూడడానికి మిగతా వాళ్ళని చూసి భగవంతుని వాళ్ళలో చూసేవాళ్ళు, వాళ్ళని చూస్తూ వాళ్ళకి భగవంతుడు గుర్తొస్తాడని, అంటే సత్సంగం కొరకు లుక్ అరౌండ్ అండ్ ఫీల్ గాడ్. చర్చిలోకి వెళ్తారు, మన గుళ్ళోకి వెళ్తే కూడా భక్తులు కలుస్తారు, పెద్ద సత్పురుషులు కలుస్తారని, అదొకటి. భగవంతుని చూడడం ఒకటి, భగవంతుడి యొక్క భక్తులని చూసినంత ఆనందం కూడా ఉంటుంది కదా. భక్తులను చూడగలుగుతాం, వాళ్ళని చూసి కూడా మనకి ప్రేరేపణ కలుగుతుంది. లుక్ అరౌండ్ అండ్ ఫీల్ గాడ్. తర్వాత లుక్ అహెడ్ అండ్ ట్రస్ట్ గాడ్. అంటే ఎందుకంటే మనకి ఏదైనా కష్టాలున్నా, ఇంకా తీరని కోరికలున్నా, మనకి ఏమైనా యాంగ్జైటీసు, బాధలున్నా, భగవంతుని ముందర తలుచుకొని భగవంతుని మనం నమ్మేటట్లు చూసుకోవాలి, మనం నేర్చుకోవాలి అని. అంటే ఎప్పుడైతే లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్ని మనం, అది ఎన్నిసార్లు తలుచుకున్నా సరే, కొన్ని వేల సార్లు నేను తలుచుకున్నాను, కానీ దాంట్లో పరిపూర్ణత వచ్చిందా అంటే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించి లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్ అని చూసుకుంటే, కెన్ ఐ రియలీ సే సిన్సియర్లీ ఫుల్ థ్యాంక్స్ టు గాడ్ అంటే కొంచెం డౌటే వస్తుంది. అరే ఇంకా అది ఇవ్వలేదే, నాకు అది రావాల్సిందే, నేను అన్నీ చేసేనే, అలా చేస్తున్నానే, సంథింగ్ వై ఐ డెంట్ గెట్ దాట్, వై సంబడి ఎల్స్ హెస్ గాట్ ఇట్. నో, దోస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వి గో త్రూ, రైట్? లుక్ అరౌండ్ అండ్ ఫీల్ గాడ్ కూడా అంతే. అందరినీ చూసినప్పుడు మనం భగవంతుని గుర్తు తెచ్చుకోలేము అంత ఈజీగా, ఎందుకంటే కొందరితో కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరు నచ్చరు మనకి, కొన్ని వి డిసప్రూవ్, సంథింగ్ వి డిజోన్. నేను ఈ మధ్య ఒక పుస్తకం చదువుతున్నాను, డిసప్రూవ్డ్ అండ్ డిజోన్ అనే పుస్తకం. నిన్ననే కంప్లీట్ చేశాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ఆ లుక్ అరౌండ్ అండ్ ఫీల్ గాడ్ కూడా మనం అంత భగవద్ ధ్యానంలో ఉంటూ, భగవంతుడి ధామంలోకి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకుంటూ కూడా మనం వీ కెనాట్ సీ దట్ థింగ్. చేస్తాం కొంచెం, బట్ సంథింగ్ ఇట్స్ నాట్ ఫుల్. మళ్ళీ మనకి పూర్తి భగవంతుడి మీద విశ్వాసం ఉందా అంటే అప్పుడు ఒక్కప్పుడు డౌటే వస్తుంది. అంటే మనకు వచ్చినప్పుడు విశ్వాసం లాగా అనిపిస్తుంది, కానీ భగవంతుడు అంత ఇంపార్షియల్గా మనకి కావాల్సింది ఇస్తాడా అనేది కొంచెం యూ హ్యావ్ డౌట్స్. బట్ ముందరికి వెళ్తుంటే ఇట్ గివ్స్ అస్ దట్ ఫెయిత్. ఇది ఈ కుంతి మహారాణి ప్రేయర్స్లో మనకి బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ శ్లోకాల్లో కూడా దిస్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఆవిడ షీఈస్ లుకింగ్ బ్యాక్ అండ్ థ్యాంకింగ్ గాడ్, రైట్? భావం కూడా చదువుకుందామా? పుండరీకాక్ష, భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు. దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుళ్ళిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకొన్నావు. భీష్ముడు మొదలైన యోధుల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డుపడ్డావు. మళ్ళీ ఇప్పుడు చిట్టి తల్లి ఉత్తర కడుపులోని కసుగందును అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో రగ్గిపోకుండా కనికరించావు. మరింకా ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా అని ఆవిడ అనుకున్నాను. ఇదే శ్లోకాలు మనం వచ్చేవారి మూల భాగవతంలో కూడా చదువుకున్నాం. అంటే దిస్ సెట్స్ ది మూడ్ ఆఫ్ కుంతి మహారాణి. మొదటి శ్లోకాల్లో భగవంతుని స్తుతిస్తూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని, భగవంతుని యొక్క యశస్సుని స్తుతించి భగవంతుడు తన కుటుంబానికి ఏం చేశాడు అనేది ఒక గౌరవపూర్వకమైన కృతజ్ఞతాభావంతో చేసి, మళ్ళీ కొంచెం ఒక చిన్న స్తుతి శ్లోకాలతో మొదలుపెట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ఆవిడ చెప్తారన్నమాట. ఆ వచ్చే వారం మనం ఆ శ్లోకాల్లోకి వెళ్దాం.
కొన్ని ఇప్పుడు ఇవి చదువుకున్న పోతన భాగవతంలో చదువుకున్నవి మూల భాగవతంలో కూడా త్వరగా చదువుకొని ఆధ్యాత్మిక పరంగా వచ్చే శ్లోకాలు మనం వచ్చే వారం పఠనం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరందరూ బాగున్నారని తెలుస్తాను. ఐ థింక్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఐ థింక్ యూ ఆల్ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ ది థ్యాంక్స్ గివింగ్ ceremony.